గుజరాత్లోని సూరత్లో రెస్టారెంట్ నుంచి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ తిన్న తర్వాత 5 ఏళ్ల చిన్నారి మరణించిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఫుడ్ తిన్న కొంతసేపటికే చిన్నారికి వామిటింగ్, స్టమక్ పెయిన్ లాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించిన పరిస్థితి విషమించి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై అథారిటీస్ సీరియస్ గా రెస్పాండ్ అవుతూ ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి లేబొరేటరీ టెస్టింగ్ కి పంపించారు. పోలీస్ మరియు ఫుడ్ సేఫ్టీ అఫీషియల్స్ ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఫుడ్ క్వాలిటీలో ప్రాబ్లం ఉందా లేదా వేరే మెడికల్ రీజన్ ఉందా అనే యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రెస్టారెంట్ ఫుడ్ వల్లే డెత్ జరిగిందని ఫైనల్ గా కన్ఫర్మ్ చేయడానికి లేబొరేటరీ రిపోర్ట్స్ మరియు మెడికల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి. అప్పటి వరకు ఫుడ్ పాయిజనింగ్ అనే పాసిబిలిటీతో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని చెప్పడం కరెక్ట్. ఈ ఇన్సిడెంట్ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ చేస్తున్న కస్టమర్స్ కి కూడా వార్నింగ్ లాగా మారింది. రెస్టారెంట్ హైజీన్, ఫుడ్ హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్ మరియు కస్టమర్ రివ్యూస్ పై అటెన్షన్ పెట్టడం ఇంపార్టెంట్. ఫుడ్ సేఫ్టీ రూల్స్ వైలేట్ చేసే ఎస్టాబ్లిష్మెంట్స్ పై అథారిటీస్ స్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్స్ చేయడం, వైలేషన్స్ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకోవడం పబ్లిక్ హెల్త్ కోసం చాలా అవసరం.